మన యంగర్ జనరేషన్లో కనబడుతున్న ఒక ఆసక్తికర ట్రెండ్ క్రేజ్ ఫర్ ఫిట్నెస్. మీరు చూడండి, ఒకప్పుడు ఇన్ని జిమ్స్ లేవు. జిమ్సే కాదు, యాప్లు, నీకు కస్టమైజ్డ్ ఫుడ్ ప్లాన్లు, కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ ప్లాన్లు, నీ ఫిట్నెస్ పైన అనేక రకాల డేటా పాయింట్స్. సో ఎంత ప్రోటీన్ తినాలి, ఎంత ఫ్యాట్ తినాలనే రకరకాల లెక్కలు, ఏం తిన్నవో ఆన్లైన్లో అప్లోడ్ చేసుడు, నీ కోచ్, న్యూట్రిషన్ కోచ్ గైడెన్స్ తీసుకోవడము, యాపిల్ వాచ్ లాంటి వాచ్లు పెట్టుకొని మానిటర్ చేయడము డేటాను. ఇలా ఒక క్రేజీ ప్రపంచంలోకి మన యంగర్ జనరేషన్ వెళ్తుంది. సహజంగానే దీనివల్ల పెద్ద ఎత్తున ఫిట్నెస్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఒకప్పుడు మీకు సాధారణ జిమ్లో ఎక్సర్సైజ్ చేసే దానికి ఇప్పుడు నీకు పర్సనలైజ్డ్ కోచ్ని పెట్టుకొని కస్టమైజ్డ్ ప్లాన్లతో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకోవడం అనేది పెరిగాక మీకు ఫిట్నెస్ కాస్ట్ కూడా పెరుగుతుంది. కొన్ని అంచనాల ప్రకారం అయితే ప్రొఫెషనల్స్, కొద్దిగా యంగర్ ప్రొఫెషనల్స్ 5 to 20% వరకు కూడా ఫిట్నెస్ పైన ఖర్చు పెడుతున్నారట. రకరకాల ఫిట్నెస్, స్టే ఫిట్, స్టే హెల్తీ. సో దీనికి పెద్ద క్రేజీగా ఎందుకు వచ్చింది అనడానికి అనేక రీజన్స్. మొదటి రీజన్ ఏంటంటే, మీకు మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ గ్లోబల్గా స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ప్రజల పర్చేసింగ్ పవర్ పెరుగుతున్న కొద్దీ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ది కన్జ్యూమ్ మారుతూ ఉంటుంది. సో మీకు ఉదాహరణకు ఆదాయం లేకపోతే మనం సాధారణంగా పైసా ఖర్చు లేని వాకింగ్కి వెళ్ళొస్తాం. ఉదయాన్నే లేసి వాకింగో జాగింగో దగ్గరున్న మున్సిపల్ గ్రౌండ్స్కి వెళ్ళి లేదా పార్క్కి వెళ్ళి నడిచేస్తాం. సో దీనికి 5 పైసలు ఖర్చు లేదు, మంచి బ్రహ్మాండంగా ఫిట్నెస్ ఉంటుంది. లేదు మీకు కాస్త డబ్బులు ఉన్నాయనుకోండి, ఓ జిమ్లో మెంబర్షిప్ తీసుకుంటాం, ఓ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసుకుంటాం. ఇలా నీ పర్చేసింగ్ పవర్ పెరుగుతున్న కొద్దీ కూడా ఫిట్నెస్ అలవాట్లలో ఫ్రీగా వచ్చే ఫిట్నెస్ నుంచి కాస్త కాస్ట్లీ ఫిట్నెస్ కన్జంప్షన్ వైపుగా మారుతారు. సో ఇది మొదటి ట్రెండ్. రెండవ ట్రెండ్ ఏంటంటే, మీకు ఇన్ఫ్లుయెన్సర్ ఎఫెక్ట్. ముఖ్యంగా జెన్జీ, మిలీనియల్స్ పెద్ద ఎత్తున దీన్ని కావడం అనేది సోషల్ మీడియా ప్రభావము. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడము, ఒక ఇన్స్టాగ్రామ్లో గైడ్ చేయడము. సో ఫిట్నెస్ హాస్ బికమ్ ఎ బ్రాండ్, ఫిట్నెస్ హాస్ బికమ్ ఎన్ ఎపిడమిక్. అంటే ప్రజలు ఒకదాని నుంచి ఎవరు మేము కూడా ఫిట్నెస్ ఉండాలి అనే ఫిట్నెస్ ఎపిడమిక్ అంటాం. అది పెరుగుతూ వస్తుంది. రెండో ఫ్యాక్టర్ ది ఇన్ఫ్లుయెన్సర్ ఎఫెక్ట్. మూడో ఎఫెక్ట్ ఏంటంటే, డేటా డ్రివెన్గా మారుతుంది. ఒకప్పుడు ఫిట్నెస్ అంటే ఏదో వాకింగ్ చేసేవాళ్ళం, ఎప్పుడో ఒకసారి వెయిట్ చూసుకునేటోళ్ళం. కాదనుకుంటే కాస్త డయాబెటిక్స్ అనుకుంటే వెళ్ళి షుగర్ టెస్ట్ చేసుకోవడమో లేదా HbA1c టెస్ట్ చేసుకోవడమో సరిపోయేది. ఇప్పుడు అలా కాకుండా యంగర్ జనరేషన్కు టెక్నాలజీ బాగా ఎక్స్పోజర్ అయిపోయి దానికి తగ్గట్టు టెక్నాలజీ గ్యాడ్జెట్స్ కూడా రావడంతో ప్రతిదాన్ని పల్స్ మెజర్మెంట్, హార్ట్ బీట్ మెజర్మెంట్, మజిల్ మాస్ మెజర్మెంట్, బాడీ మాస్ ఇండెక్స్, ఇలా రకరకాల ఇండికేటర్స్ వచ్చేసాయి. సో దాంతో క్యాలిక్యులేషన్లు పెరిగి ఎంత ప్రోటీన్ తీసుకోవాలి, ఎంత ఫ్యాట్ తీసుకోవాలి, ఎంత కార్బో తీసుకోవాలి అని. సో ఈ డేటా అబ్సెషన్ అంటే టెక్నాలజీ ప్రభావంతో మీకు ఆధునిక ప్రపంచం అలవాటు పడడంతో డేటా అబ్సెషన్ పెరగడంతో కూడా ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లేషన్ అనేది పెరగడానికి కారణమైంది. థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే సోషల్ ఇన్ఫ్లుయెన్స్, సోషల్ నెట్వర్క్ల ప్రభావం. సో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు అనివార్యంగా ఫిట్నెస్ పైన ఖర్చు పెట్టాల్సిందే. లేదనుకుంటే తమ సోషల్ మీడియాలో ఫిట్నెస్ వర్కౌట్ చేస్తూ ఫోటోలు పెట్టడం. సో నా మజిల్ స్ట్రెంత్ ఇంత పెరిగింది, నేను ఇలా నా వెయిట్ ఇంత తగ్గింది. సో ఇదంతా సోషల్ మీడియాలో వర్కౌట్లు పెట్టడం. సో కన్వీనియన్స్గా, లేదంటే ఏదో చెవుల్లో ఏదన్నా పెట్టుకొని పాటలు వింటూనో పాడ్కాస్ట్ వింటూనో వర్కౌట్ చేస్తున్న పరిస్థితి. సో ఇదొక ఆ రకంగా సోషల్ నెట్వర్క్ల ఇన్ఫ్లుయెన్స్ పెద్ద ఎత్తున పెరిగింది. సో దానికి తగ్గట్టు వెరీ కన్వీనియన్స్ కూడా పోయాయి. జిమ్కి వెళ్తే ఒక ఎయిర్ కండిషన్డ్, ఒకప్పటిలాగా జిమ్ చెమటలు కక్కుతూ నానా కష్టపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. మంచి కూల్ బ్రీజ్, ఎయిర్ కండిషనింగ్ ఉంటుంది.
మంచి మ్యూజిక్ ఉంటుంది. సో నలుగురు చేస్తూ కనబడుతుంటారు. చెవుల్లో కావాలంటే ఇయర్ పాడ్స్ హెడ్ఫోన్లో పెట్టుకొని నీవు కూడా నీకు ఇష్టమైన మ్యూజిక్కో పాడ్కాస్ట్ ఎంజాయ్ చేస్తూ చేయాలి. అందుకే మీరు యంగర్ జనరేషన్ అని చాలామంది అడిగాను, అయ్యా యోగా చేయి చాలా ఆరోగ్యానికి మంచిది అంటే, సార్ బోరింగ్ సార్ యోగా, ఈ యోగా అంటే చిరాకులేస్తే చేయలేమని. సో నాలాంటి వాడు యోగాతో ఆనందంగా చేసుకుంటున్నాం. సో అందువల్ల ఆ ఫిట్నెస్లో మీకు సర్వీసెస్ చాలా ఎక్స్పాండ్ అయినాయి. ఒకప్పట్లాగా కాకుండా సప్లిమెంట్లని, ఈ సప్లిమెంట్ ఆ సప్లిమెంట్ అని మీకు జిమ్కి వెళ్తే సో జిమ్లో రకరకాల సప్లిమెంట్ల అమ్మకం, లేదంటే మీ పర్సనలైజ్ న్యూట్రిషన్ కోచ్ ఇంకా మీలో ఇది కొద్దిగా తగ్గింది అది పెంచు, ఇది తగ్గింది అది పెంచు, ఇది పెరిగింది అది తగ్గించు అంటూ ఈ సప్లిమెంట్ల గోళ కూడా పెరిగిపోయింది. ఇది 4th ఫ్యాక్టర్గా మనం చెప్పాలి. 5th ఫ్యాక్టర్ ఏంటంటే ది సైకలాజికల్ బెనిఫిట్స్ ఆఫ్ ఫిట్నెస్. కేవలం హెల్తీగా ఉండడమే కాదు, ఇఫ్ యు ఆర్ ఫిట్ యు హ్యావ్ కాన్ఫిడెన్స్. నువ్వు వేసుకున్న ప్రతి డ్రెస్సులు కూడా అందంగా కనబడతాయి. యు లుక్ స్మార్ట్, యు లుక్ హ్యాండ్సమ్, యు లుక్ బ్యూటిఫుల్, అండ్ దట్ గివ్స్ ఎనార్మస్ కాన్ఫిడెన్స్. నీకు కంపెనీలు ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు కావచ్చు, లేదా మీకు ఏ సోషల్ సర్కిల్స్లో కావచ్చు, ఎక్కడలేని కాన్ఫిడెన్స్ను కూడా ఇస్తుంది. అందువల్ల కూడా నీకు ఈ ఫిట్నెస్కు క్రేజీ అనేది పెరగటానికి కారణమైంది. తర్వాత 6th ఫ్యాక్టర్ ఏంటంటే సో ది అవేర్నెస్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం. ముఖ్యంగా ఈ జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్, చాట్ జీపీటీలు, జెమినైలు వచ్చాక ప్రతి ఒక్కడు ఎంపవర్ అయ్యాడు. ఇన్ఫర్మేషన్ సీకింగ్ ఎక్కువైపోయింది. గూగుల్లో కొట్టడం, దాని గురించి తెలుసుకోవడం, లేని భయాలు కూడా, అపోహలు ఇవన్నీ క్రియేట్ కావడం. సో ఈ ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ ఫిట్నెస్ పైన కేంద్రీకరించడానికి కారణమవుతుంది. ఎప్పుడైతే మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఫిట్నెస్, దెన్ ది కాస్ట్ ఆఫ్ ఫిట్నెస్ ఆల్సో ఇంక్రీజెస్. 7వది మన లైఫ్ స్టైల్ను మార్చుకోలేక నీకు ఫిట్నెస్ కోసం పరుగులు తీయడం. సో మీకు గమనించండి, ఫుడ్ ఇండస్ట్రీ పెరుగుతున్నంత కాలం ఫుడ్ కంట్రోల్ ఇండస్ట్రీ కూడా పెరుగుతుంది. సో ఫుడ్ ఇండస్ట్రీ మనం చూసాం, స్విగ్గీ జొమాటోలు వచ్చాక రాత్రి 12 గంటలకు కూడా బెల్ కొట్టడం, 12:30కు బిర్యానీ ఆర్డర్ చేయడము, టీ ఆర్డర్ చేయడము, ఇలాంటి మొదలుకొని లేదా స్నాక్స్ పన్నీర్ 65, చికెన్ 65 ఆర్డర్ చేయడం. సో దీంతో ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్ పెరుగుతున్నప్పుడు ఈటింగ్ లెవెల్ పెరుగుతాయి. సో ఈ న్యూ జనరేషన్కు సాఫ్ట్వేర్లోను టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికి వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువ. స్టడీస్ ఏం చెప్తున్నారు, స్ట్రెస్ పెరిగితే ఈటింగ్ లెవెల్ పెరుగుతుంది. అందులో సెడెంటరీ లైఫ్ స్టైల్ అయింది. ఎక్కడ కదలకుండా మెదలకుండా గంటల తరబడి ఒక దగ్గర కూర్చొని పని చేయాలి. సో దీంతో మీకు ఆ స్ట్రెస్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఫుడ్ కన్జంప్షన్ పెరుగుతుంది. అందులో కంపెనీస్ కొన్ని టాప్ కంపెనీస్ మీకు ఒక టైం దాటితే యువర్ వర్కింగ్ ఎక్కువ టైం ఓటీ పని చేసావు కనుక నీకు ఒక 5,000 రూపీస్ కూపన్ ఇస్తున్నా, నువ్వు ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేసుకొని కూపన్ ఇస్తారు. మరి ఫ్రీగా కూపన్ వచ్చినప్పుడు తినకపోతే ఎట్లా తింటుంటారు. సో లైఫ్ స్టైల్ మారిపోయింది. మీకు ఐస్ క్రీమ్ తినడం పెరిగింది, స్వీటు సాల్టీ ఫుడ్స్ పెరగడం, జంక్ ఫుడ్ తినడం పెరిగింది. దానికి తోడు సరైన సమయానికి నిద్రపోరు. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి. సో లైఫ్ స్టైల్ డిసిప్లిన్ ఉంటే నీకు ఏ ఫిట్నెస్ అదే అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ సౌండ్ స్లీప్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్, మీకు ఇంకే ఫిట్నెస్ అవసరం లేదు. ప్రశాంతంగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, హాయిగా నిద్రపోండి, మంచిగా నిద్రపోండి. మీ బ్రెయిన్ రీవైర్ అయిపోతుంది, బ్రహ్మాండంగా ఫ్రెష్గా వెళ్తాం. రాత్రి పండుకునేంత దాకా మొబైల్ ఫోన్ పెట్టుకోకండి, లేచినాక 1 గంట సేపు మొబైల్ ఫోన్ చూడకండి. మీరు చూడండి ఏ ఫిట్నెస్ అవసరం ఉంటుందో లేదో చూడండి. కాస్త ఓపిక ఉంటే కొద్దిగా ఒక వాకింగో లేదో నార్మల్ యోగానో లేకుంటే కాస్త బాడీ కదలికలు అటు ఇటు కదలడమో తిరగడమో చేయండి. విల్ బి వెరీ వెరీ పర్ఫెక్ట్లీ ఆల్రెడీ. ఏ సప్లిమెంట్లు, ఏ కస్టమైజ్డ్ పర్సనలైజ్డ్ కోచ్లు అవసరం లేదు. కానీ ఏమవుతుంది, ఇది కంట్రోల్ చేయలేము, ఇన్పుట్ కంట్రోల్ చేయలేం కదా. సో జంక్ ఫుడ్ తినడం ఆపలేము, లేట్ నైట్ ఫుడ్ తినడం ఆపలేము, తొందరగా నిద్రపోము, స్ట్రెస్ తగ్గదు. ఏం చేయాలి మరి? అందువల్ల ఆ లైఫ్ స్టైల్లో డిసిప్లిన్ ఫాలో కాలేకపోవడం వల్ల బలవంతంగా ఈ ఫిట్నెస్ పైన కేంద్రీకరించడం అనేది పెరిగింది.
నీకు లైఫ్ స్టైల్ పర్ఫెక్ట్గా ఉంటే ఏ ఫిట్నెస్ కోచింగ్ ఎందుకు? మన తండ్రులు తాతలు పనిచేయలేదా గంటల తరబడి? ఇప్పటికీ గ్రామాల్లో పొలాల్లో పని చేస్తారు, కాయ కష్టం చేస్తారు, పుష్టిగా తింటారు, హాయిగా నిద్రపోతారు, మళ్ళీ తెల్లాలేదు కాయ కష్టం చేస్తారు. వాళ్ళకప్పుడు ఏ సప్లిమెంట్లు తిన్నారు? ఏ కష్టమైజ్ పర్సనలైజ్ కోచులు తీసుకున్నారు? ఏ వెయిట్స్ ఎత్తారు? వాళ్ళు ఏమెత్తలే, బ్రహ్మాండంగా ఉన్నారు. ఎందుకున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అలా ఉండే. ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా సెడెంటరీగా ప్యాసివ్గా మారిపోయాయి కనుక దానికి కంట్రోల్, ట్రాఫిక్ పెరిగితే ట్రాఫిక్ కానిస్టేబుల్ అవసరము, ట్రాఫిక్ ఫైన్లు అవసరము, పెనాల్టీలు అవసరము, వాటికి మీద మళ్ళీ వేవర్స్ అవసరము, లేదంటే మీ అకౌంట్కి లింక్ చేసి ట్రాఫిక్ ఛానల్ వసూలు చేయడం అవసరము, ట్రాఫిక్ పోలీసులు కనబడకుండా వాళ్ళకు దొరకకుండా స్పీడ్గా పోవడం అవసరం, దాంతో యాక్సిడెంట్లు కావడం, ఇదంతా మూలం ఎక్కడ? ట్రాఫిక్ పెరిగింది. ట్రాఫికే లేకపోతే ఇవన్నీ ఏమి ఉండవు కదా. అలాగే బాడీలోకి వెళ్ళే ఫుడ్ ట్రాఫిక్ పెరిగింది. పెరిగే వరకు దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఎన్ని కష్టాలో పడాల్సి వస్తుంది. సో అదే జరుగుతుంది ఇప్పుడు ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లేషన్కు కారణం.